అలాంటి దావీదు తన జీవితంలో తన కుమారుడు తనని చంపడానికి వెనకాల బలగాన్ని వేసుకుని పరిగెడుతుంటే రాజు స్థానంలో ఉండి కూడా పరిగెడుతున్నాడు, పారిపోతున్నాడు. నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది, ఏమయ్యా దావీదు, నీ గత చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుపోయావా? నువ్వెవరో సింహాన్ని చీల్చి చెండాడినాడు, ఎలుగుబంటిని చంపేస్తున్నాడు, గొల్యాతును ఒక్క దెబ్బతో నీ కుమారుడికి ఒక్కసారిలా ఎదురు తిరిగితే నీ విశ్వరూపాన్ని చూసి పడిపోతాడయా. ఎందుకు వెళ్ళావు అలాగంటే, దావీదు చేతిలో తన కుమారుడు చనిపోయాడన్న వార్త బైబిల్లో మనం చదవడం ఇష్టం లేక దావీదే 10 మెట్లు దిగి పారిపోయాడు అరణ్యానికి. తండ్రి ప్రేమ అండి, తండ్రి ప్రేమ.